నారాయణ శ్రీ చైతన్య అనే విద్యా సంస్థలు నడిపేటోళ్ళు మంచోళ్ళు కాదట. వాళ్ళు చెప్పే చదువులకు అయ్యే ఖర్చు ఒకటైతే వసూలు చేసే ఫీజు ఇంకోటట. మోసాలు చేసే పెద్ద దొంగలట ఆళ్ళంతా. ఓ ఓ ఈ మాట నేను కాదు అనేది, మన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ చెప్తున్నాడు. నేను చెప్పుడు కాదు కానీ సారే చెప్తుండే నుండి. ఇప్పుడు ఇక అడ్మిషన్ల సీజన్ వచ్చిందంటే నాకు భయం అవుతుంది. ఎందుకు సారు గంతగానం మిమ్మల్ని భయపెట్టేది ఎవరు సారు? అసలే మీరు రాష్ట్రానికి మంత్రి, మిమ్మల్ని భయపెట్టేదామో వాళ్ళకుంటారు సారు. పోయొచ్చిన సార్ నారాయణకు ఈ బ్రాంచ్ కు చైతన్యకు ఎంత రానంటే 3 లక్షలు అన్నాడు. అది ఉండేదే 2. ఆయనకు తెలిసి ఇట్లా కోమటంటే మనసులో అనగానే 3 బాగుంటాడు. మనం ఫోన్ చేయగానే సార్ మంచిది సార్ 2కి ఇస్తా అంటాడు. అసలు 2 లక్షలు దాని ఫీజు చెప్పుడు 3 చెప్తాడు. ఓహో, ఎక్కువ తక్కువ ఫీజులు పెట్టి జనాన్ని ఏడిపించి కాల్స్గా తిన్నట్టు చేస్తున్నందుకు భయం కలిగిందా? అసొంటోళ్ళని అరెస్ట్ చేసి లోపటేయాలి. అట్లా దొంగదందాలు చేసేటోళ్ళు సర్కార్లు ఉన్న మిమ్ముల చూసి భయపడాలి గాని మీరే వాళ్ళని చూసి భయపడ్డాను సారు. ఎంత దొంగలంటే వాళ్ళ గురించి ఎంత తక్కువ మారుతుంది అంత మంచిది. నాకు కోపం వస్తుంది. విద్యను అమ్ముకోండి, విద్య వ్యాపారం కాదు. విద్య అనేది నాన్ ప్రాఫిటబుల్. అది యాక్ట్ చట్టం ఉన్నది 25% పేదోళ్ళకి సీట్లు ఇవ్వాలని. ఆ చట్టాలకు తూట్లు పడిచి ఈ దొంగలు ఇవాళ కార్పొరేట్ పేదవాళ్ళని దోసుకుంటూ. మీ కోపం వస్తే సరిపోతుందా సారు? అన్యాయం చేసేటోళ్ళ మీద చర్యలు తీసుకోవాలి గాని పేదోళ్ళకి 25% పుఖ్యానికే చదువు చెప్పాలని చట్టం ఉన్నదని అంటారు. ఆ చట్టాలకు తూట్ల ఓడిచిండ్రని చెప్తున్నారు. వాళ్ళని దొంగలని అంటారు. అట్లా అంటే సరిపోతుందా సారు? ఆ చట్టాలను సక్రమంగా అమలు చేసేది ఎవరు సారు? మీరు కాదా? తూట్లు ఓడిస్తే తాట తీసి దండం మీద ఆరేయాలి. అది చేయాల్సింది మీరే కదా సారు. అంటే మీ సర్కారే కదా. విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డే ఉన్నాడు. అంటే ఆ శాఖ మంత్రికి విద్యా సంస్థల అవినీతిలో భాగం ఉన్నదని అంటున్నారా? లేకుంటే ఆ విద్యాశాఖ సక్క పని చేస్తలేదు, నేనైతే మస్తు చేసేటోని చెప్తున్నారా? ఏంది సార్ గట్లా మాట్లాడుతుర్రు? దేశాన్ని రాష్ట్రాన్ని 50 ఏండ్లకు ఎక్కువ వెళ్ళింది కాంగ్రెస్ పార్టీ కదా సారు. ఆ విద్యా హక్కు చట్టం మీ సర్కారే తీసుకొచ్చింది కదా. మరెందుకు అమలు అయ్యేటట్టు చర్యలు తీసుకుంటలేరు? ఉత్తమ మాటలు చెప్పినంత మాత్రాన ఏం మారేస్తారు? ఏదైనా గట్టి చర్యలు తీసుకోండి. లేకుంటే సీఎం రేవంత్ రెడ్డి సార్ చక్కగా పనిచేస్తలేడని ఇండైరెక్ట్ గా మీరు అంటున్నాడని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని తెలంగాణ పబ్లిక్ మాట్లాడుకుంటారు. కాబట్టి ఉత్తమ ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు, అధికారంలో ఉన్న మీరేం చేస్తున్నారో కూడా చెప్పుండ్రి. నారాయణ శ్రీ చైతన్య ఫీజుల దందాన్ని ఆపేతానికి ఏం చేస్తారో చెప్పుండ్రి అని అంటుర్రు తెలంగాణ పబ్లిక్. పెండ్లు అవుతుంటేనే పిల్లగాడు పిల్ల మెడల తాళి కట్టే టయానికి లగ్గం జరుగుతున్న మండపంలోనే కళ్యాణ లక్ష్మి చెక్కు చేతికి అందిస్తామని ఎన్నికల ముందు చెప్పిండ్రు. మరి చెప్పినట్టు ఇస్తున్నారా అంటే మీరే చూడండి. కోడెం నీరజ్ గారు వచ్చారు. సర్పంచ్ గారు చూసిండ్రా? పెండ్లి మండపం లిచ్చుడు కాదు, లగ్గం అయ్యి ఏడాది తర్వాత పిల్లగాడు పుట్టినాక ఆ పిల్లగానికి ఫస్ట్ పుట్టినరోజు దగ్గరకు వచ్చినాక కళ్యాణ లక్ష్మి చెక్కు చేతిలో పెడుతున్నారు. పెండ్లి మండపం లిచ్చుడు అంటే ఎగిదే కావచ్చు కదా. ఆడవిళ్ళ లగ్గం చేసే అయ్య వాళ్ళకు కష్టం కలగొద్దని కాసింతనైనా ఆసరా కావాలని తీసుకొచ్చిన కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఇగో గింత మంచిగా కొనసాగిస్తున్నారు. ఖమ్మం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం చండ్రుగొండ మండలం బెండలపాడ అనే ఊర్లుండే జారే అనితకు పెళ్ళై బాబు పుట్టినాక కళ్యాణ లక్ష్మి చెక్కుని ఇచ్చిండ్రు. ఇంత జల్ది ఇస్తున్నందుకు ఎమ్మెల్యే ఆదినారాయణ సార్కు ఆనందం కలుగుతున్నది కావచ్చు కదా. అక్కెరకరాని సుట్టము మొక్కిన వరం ఇయ్యని దేవుడు ఎందుకు అన్నట్టు పెళ్లి ఖర్చులకు ఎట్లా రాని దండలాడుతున్న టైంలో ఇవన్నీ కళ్యాణ లక్ష్మి చెక్కుకు ఇప్పుడు ఏ విలువ ఉంటుంది చెప్పుండ్రి అని మాట్లాడుకుంటారట. ఇంత తొందరగా చెక్కిస్తున్నది చూసిన తెలంగాణ జనాలు.